నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేరళలో కొండ చర్యలు విరిగిపడి 120 మంది మృతి. మట్టి దిబ్బల కింద మరికొందరున్నట్లు అనుమానాలు. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ. రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల. రైతుల ఖాతాల్లో నేరుగా 6,190 కోట్లు జమ. రైతులకు ఫుల్ టైం సెటిల్మెంట్ చేశామన్న సీఎం. రుణమాఫీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యాఖ్య. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన ప్రభుత్వం. శ్రీశైలం 7 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న నీటి ప్రవాహం. బడ్జెట్లో 2 రాష్ట్రాలకే అధిక నిధులు అవాస్తవమన్న నిర్మల. విపక్షాల ఆరోపణల్లో నిజం లేదని లోక్సభలో వెల్లడి. ప్యారిస్ ఒలింపిక్స్ లో రికార్డు సృష్టించిన మను బాకర్. సరబ్జోత్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం కైవసం.